నేను హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట సెలవిస్తున్నాడు. మరి మన యొక్క చేతులు కదా ఎలా ఉండాలి అంటే ఆయన వైపు చాపేవిగా ఉండాలంట. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని తట్టు మనం తిరిగినట్లయితే, దేవుని వైపు మనం చేతులు చాపినట్లయితే మనలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టట ఎవరి వైపు మనం చూపించాలి అంటే దేవుని వైపు మన చేతులు చాపాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే అదే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు 44:20 ఉంచున్నాడు. ఏమనంటే అన్య దేవతల తట్టును కాదట ఎవరి వైపు మనం తిరగాలి అంటే మా చేతులు చాపి ఉన్న ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. చాలండి. హల్లెలూయా. మన చేతులు ఎవరి తట్టు అంటే పరిశుద్ధుడైన దేవుని వైపుకు తప్ప అన్య దేవతల తట్టు తిప్పిన ఎడల అది దేవుడు వినకుండునా చూచుతుండును. హల్లెలూయా. మన దేవుడంట ప్రతీది కూడా చూచున్న దేవుడు. మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం, ఎలాగ నడుస్తున్నాం, ప్రతీది కూడా ఏం చేస్తూ ఉన్నాడంట దేవుడు గ్రహిస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే మనందరూ కూడా మనం అనుకుంటాం మనం చాలా నిర్దోషముగా ఉన్నాం కదా. దేవుని విడిచిన ఎడల నువ్వు దేవునికి ఎలా ఉన్నావంటే ఒక విగ్రహారాధన తట్టు నువ్వు తిరిగినట్లే. హల్లెలూయా. అందుకే ఈరోజు మన చేతులు ఎవరి వైపు అంటే దేవాది దేవుని వైపు చాపిన ఎడల. చూడండి అదే కీర్తనలో 88:9 కూడా చదవండి. చదవండి. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుందురా, అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా. చాలండి. హల్లెలూయా. ప్రతిదినము ఎవరు చేస్తున్నారంటే కోరాహు యొక్క కుమారులు. మరి నిజంగా అక్కడ సమాధిలో నిన్ను వండిన ఎడల వారు నిన్ను ఏమాత్రము కూడా స్తుతించలేరు. మేము నీ తట్టు మా చేతులు చాపి ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుని తట్టు మనం తిరిగితే మనము ఆయన వైపు మన చేతులను చాపితే మనకి ఏమి కలుగుతుందంటే మనకి ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. మన వైపు పరిశుద్ధమైన చేతులు దేవునికి కావాలండి. పరిశుద్ధమైనగా మనం ఉన్నట్లయితే మనలో ఉన్న ప్రతి పాపము నుండి మనం విడిపించబడతామంట. ఎప్పుడంటే మన చేతులు ఆయన వైపు ఎత్తినప్పుడు. హల్లెలూయా. ఈరోజు నిజమే మనం దేవుని సన్నిధిలో ఎంతగానో అనేక సార్లు మనుషుల వైపు చూసి మనం ఏం చేస్తాం, కొన్ని సందర్భాల్లో సహాయాన్ని కోరుతాం. కానీ నువ్వెవరి తట్టు తిరగాలి అంటే దేవాది దేవుని తట్టు తిరగాలట. దేవునికి స్తోత్రం. చూడండి అదే యోహాను సువార్తలో 6:16 ఒక్కసారి చదవండి. అక్కడ కూడా మంచి మాట రాయబడి ఉంది. యోహాను సువార్త చూడండి 6:16 చదవండి. అప్పుడు గాలి విసరగా సముద్రము పొంగుచుండేది. వారు ఇంచుమించు 2 కొసల దూరము దోణి నడిపించిన తర్వాత సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడింది. అయితే ఆయన నేనే, భయపడకుడి అని వారితో చెప్పాను. చాలండి. హల్లెలూయా. మరి మనం చూస్తున్నాం సాయంకాలం సమయం ఉందంట. యేసు ప్రభు వారు రాలేదని వారందరూ కూడా ఏం చేశారంటే ప్రయాణమై సముద్రం మీద ప్రయాణమై అంట. ప్రభు ఇంకా రావట్లేదు, మనం వెళ్ళిపోదామని ఏం చేశారంట వారందరూ కూడా కలిసి ఆ ధోని ఎక్కి ప్రయాణం చేసినప్పుడు అంట కొంచెం దూరం వారు వెళ్ళబోదికి ఆ సముద్రం మీద ఏమి వస్తుందంట, గాలి తుఫాను రేగుతూ ఉందంట. హల్లెలూయా. అది ఎంత భయంకరం అంటే వారి ప్రాణాలు కోల్పోయే స్థితిలో, హల్లెలూయా, వారిని ముంచి వేసే స్థితిలో ఉన్న సమయంలో మరి అక్కడికి ఎవరు వస్తూ ఉన్నారంటే యేసు ప్రభు వారు వచ్చారట. హల్లెలూయా. ఈరోజు నిజమే కొంత సమయం ప్రభువుకు తెలుసండి అక్కడ ఆల్రెడీ తుఫాను చెలరేగుతుందని. హల్లెలూయా. ఆ యొక్క కొంచెం సమయము కూడా వారు ఏం చేయలేకపోయారు, వేచి ఉండలేకపోయారు. దేవునికి స్తోత్రం.
ఈరోజు నిజమే, దేవుడి కార్యాలు ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా త్వరగా జరిగిపోవాలని కోరుకుంటూ ఉంటాం కదా. కానీ దేవునికి తెలుసు ఏ సమయాన్ని నీకు ఇవ్వాలో. హల్లెలూయా. ఏ సమయాన్ని నీకు ఇస్తే అది నీకు దేవునికి నీకు మంచిదో దేవుడికి ఖచ్చితంగా కూడా ఏం చేస్తూ ఉన్నాడు, గ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే, ప్రభు వారు వచ్చారట ఎప్పుడంటే వారికి సమస్య వచ్చి ఆ దోణి మునిగిపోయే సమయంలో అక్కడ ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఏమనంటే, మీరు భయపడకండి. హల్లెలూయా. ఈరోజు నిజమే, మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కదా. మన సొంత ఆలోచనల మీద వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో నా ఆలోచనలే మంచివి, దేవుని ఆలోచనల కంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ కూడా వారందరూ కూడా ఏం చేశారు, ప్రభు రాకుండానే వారు సిద్ధపడి మనం వెళ్ళిపోదాం, వెళ్ళవలసిన గమ్యానికి చేరుకుందామని వారు ఏం చేశారు, వెళ్ళినప్పటికీ మధ్యలో అలజడి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మరలా అక్కడికి ఎవరు రావాల్సి వచ్చిందంటే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఆ మునిగిపోతున్న వారిని మరలాని వారిని ధైర్యపరిచి ఏం చేశాడు, ఆ గాలిని తుఫానును కూడా ప్రభువారు గద్దించారంట. ఈరోజు నిజమే, సమస్త అధికారములు ప్రభు అయిన క్రీస్తుకే ఉన్నాయండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న సృష్టి ప్రతిదీ కూడా ఆయన మాటకి ఏం చేస్తూ ఉంది, లోబడుచు ఉంది. హల్లెలూయా. కానీ మనమే దేవుని స్వరూపం పొందుకొని మనము దేవునికి లోబట్టలేదట. దేవునికి స్తోత్రం. కానీ లోబడవలసిన వారు ఎవరమంటే సృష్టి కంటే ఈరోజు మనమే. హల్లెలూయా. సృష్టి మాట వింటుంది, కానీ ఈరోజు మనము మాట వినట్లేదు. దేవుడు నిజమే, ఎందుకు ఆలస్యం చేశాడని కొంత సమయం ఉంటే వారు ఆ రోజంతా శ్రమ, భయంకరమైన ఆ శ్రమకు వారు గురి అవ్వేవారు కాదు. ఈరోజు నిజమే, దేవుని ఆలోచనలు మనం గ్రహించాలండి. హల్లెలూయా. దేవుని ఆలోచనల మీద మనం వెళ్ళినప్పుడు మన జీవితాలు ఎప్పుడు కూడా నిజంగా దేవుడు ఉన్నతంగానే హెచ్చిస్తాడు. ఈరోజు ప్రతిదీ మన సొంత ఆలోచన మీదే మనం నడుస్తూ ఉన్నాం, మన సొంత ప్రార్థనా జీవితమే. ఈరోజు నిజంగా మన కుటుంబంలో అలజడి, ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నప్పుడు మన కుటుంబాల్లో కనీసం 2 గంటల సమస్య కొరకు ఎవరైనా పెట్టి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ప్రార్థించం. ఎవరిపై అప్పచెప్తామండి? ఎదుటి వ్యక్తికి అప్పచెప్తాం. హల్లెలూయా. సమస్యతో బాధపడేది ఎవరండి? మనమే. భారం ఉండవలసింది ఎవరికి? మనకే ఉండాలి. ఆ భారాన్ని బట్టి నువ్వు చేసినప్పుడు దేవుడు ఎందుకు చేయడు? ఎందుకంటే ఆ యొక్క కార్యాన్ని పొందకుండా మనం దూరంగా నిలిచి ఉంటున్నాం. హల్లెలూయా. ఆయన వైపుకు మన చేతులు ఎత్తకుండా మనం ఏం చేస్తున్నాం? మన సమస్య వైపు చూస్తూనే మునిగిపోతూ ఉన్నాం. హల్లెలూయా. ఆ సమస్యను చూస్తూనే మనం ఏమైపోతున్నామంటే ఈ లోకంలో ఇంకా ఇంకా ప్రభువుకు దూరం అయిపోతూ జీవించి ప్రభువును ఒక మాట అంటున్నాం, దేవుడు నా పట్ల కనికరం చూపించలేదు, దేవుని పట్ల మనకు న్యాయం చేయలేదు. దేవుడట మరి చూడండి, కూరలోనంట కరివేపాకు వాడినని చెప్పే దాని యొక్క విలువ తర్వాత అది ఏం చేస్తారండి తినేటప్పుడు. మన ప్రభు కూడా చాలామందికి ఎలా ఉందంటే కార్యాలు పొందేవరకే, కార్యాలు జరగకపోతే అతన్ని కూడా దేవుణ్ణి కూడా ఏం చేస్తూ ఉన్నారు, తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఈరోజు అది కాదు దేవుడు మన్నంటూ కోరుకునేది. హల్లెలూయా. ఈరోజు ఆయన మీద మనం ఆనుకుని ఉంటే ఈరోజు మరి అక్కడ ఉన్న వారందరూ యేసు ప్రభుని వదిలేసి వెళ్ళిపోయారు. ప్రభు కూడా వదిలేయచ్చు కదా, కానీ అక్కడ ఆయన వదలలేదు. కానీ ఆ సముద్రం మీద ఏమైనా మార్గం ఉన్నదంటే మార్గము లేదు. హల్లెలూయా. ఎలాంటి మార్గము అక్కడ వేయబడలేదు. కానీ ఆ సముద్రం మీద ఆయన వచ్చి నిలిచి తన వారితో చెప్తున్న మాట ఏంటంటే, భయపడవద్దు, ఈ యొక్క గాలిని తుఫాన్ని అణిచివేసినప్పుడు వారి హృదయాల్లో నెమ్మది పొందారు. హల్లెలూయా. వారితో దేవుడు నిజంగా ఆ సమస్య నుంచి మునిగిపోతున్న ఆ యొక్క దోణి నుంచి వారిని ఏం చేశాడు, రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, ఆయనకి తన పిల్లలు కావాలి. ఈరోజు నిజంగా వారు విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. దేవునికి స్తోత్రం. అదే ప్రేమ ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనపై కూడా అదే జాలిని, అదే దయను, అదే ప్రేమను మనపై కూడా ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నిసార్లు నువ్వు లోకంలోనికి వెళ్ళిపోయినప్పటికీ మరలా ఆయన చేపట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా మన దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు తెలుసండి. ఆయన ఎంత దయ మనపై చూపిస్తున్నాడు తెలుసా.
జాలి చూపిస్తూ అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా నీ సమస్యలను బట్టి 2 గంటలను ప్రత్యేకించి దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చెయ్యి. ఎందుకు దేవుడు ద్వారాలు మన జీవితాల్లో తెరవడు, ఖచ్చితంగా తెరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన అనేది దేవునికి మనం ఇవ్వం, అన్ని పనులు చేసుకుంటాం. ప్రార్థన అనబోదికి మనకి నీరసం వచ్చేస్తూ ఉంటుంది, బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది, ఎన్నో అడ్లు ఆటంకాలు మనం చెప్తూ ఉంటాం. ఇది కాదు, కానీ నీ సమస్యను బట్టి దేవుని దగ్గర నువ్వు రోషముగా నువ్వు ప్రార్థించిన ఎడల దేవుడు నీ యొక్క సమస్యని విడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులు కురచ కాలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాంటి పాపంలో ఉన్నామంటే జన్మ పాపం మనపై ఉందంట. హల్లెలూయా. చూడండి, కీర్తనాకారుడు 51వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు. చదవండి ఒకసారి కీర్తన. పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను, దావీదు గారు అంటూ ఉన్నారు, ఇగో నేను పాపంలో పుట్టినవాడిని ప్రభువా, నీ దృష్టికి నేనేమి నీతిమంతుడను కాదు. తను ఒప్పుకుంటున్నాడు. ఏ పాపం అంటే జన్మ పాపము. హల్లెలూయా. ఆ పాపము. రెండోది ఏంటంటే క్రియా పాపం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా చూడండి, అదే కీర్తనలో చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడ తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనవును సరే, చెడ్డమైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులను కూడా ప్రత్యక్షపరచబడిన వారమని నమ్ముచున్నాము. చాలండి. హల్లెలూయా. రెండోది కూడా క్రియా పాపం మన జీవితాల్లో ఉన్నదంట. అంటే మనం ఏ క్రియలు అయితే చేస్తామో, హల్లెలూయా, ఏ క్రియలు అంటే దావీదు ఏం చేశాడండి, ఎంతో భయముగా ఉన్నాడు, కానీ ఒకానొక దినాన్ని తను కూడా పాపంలో పడ్డాడు. హల్లెలూయా. తన క్రియల ద్వారా కూడా ఏం చేశాడు, పాపం చేసి దేవుని యొక్క కొన్నిసార్లు దేవునికి దూరమైనప్పటికీ కన్నీరు కార్చి మళ్ళీ దేవుని సన్నిధిలో పాప క్షమాపణ వెత్తి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నిజంగా చూడండి, ఇంకొక పాపాన్ని కూడా మనం చూద్దాం. అదే కీర్తన అయిందా చదివారు కదా, 51:4 వచనం కూడా చదవండి ఒక్కసారి. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నా, నీ దృష్టి ఎదు నీ చెడుతనమును నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యములో నాకు జ్ఞానము తెలియజేయదు. చాలండి. హల్లెలూయా. ఇక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు భక్తుడిగా, పాపంలోనే నా తల్లి నాకు కన్నది. ఎందుకంటే నువ్వు ఎక్కడ కోరుతున్నావంటే నువ్వు హృదయంలో పరిశుద్ధత కోరుతూ ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు ఈ పాపం నుండి మనల్ని దేవుడు ఏం చేశాడండి, ఆ తల్లి పాపము నుంచి, ఆ తండ్రి పాపము నుంచి, మన జన్మ పాపము నుంచి మొట్టమొదటిగా మనల్ని కడిగి శుద్ధీకరించారు. క్రియా పాపం నుండి దేవుని యొక్క విరోధముగా పాపం చేస్తుందని దావీదు ఒప్పుకొని తన పాపాలన్నీ ఎక్కడ కడుక్కున్నాడంటే దేవుని సన్నిధిలో కడుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు జాలి చూపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, దేవుడు ఒప్పుకున్న వారిని అంట దేవుడు ఏం చేస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా మన జీవితాల్లో కూడా ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక ఆమె బ్రాహ్మణ స్త్రీ అట, ఆమె ఏం చేసిందో తెలుసండి, కొన్ని సంవత్సరాలు చిన్న పిల్లప్పుడు 9 సంవత్సరాల వయసులో ఉండగా వివాహం చేశారంట ఆ తల్లిదండ్రులు. ఎన్ని సంవత్సరాల అబ్బాయి కంటే 12 సంవత్సరాల అబ్బాయి. వివాహం చేసిన తర్వాత అతనికి 13 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక పాము కాటేసినప్పుడు ఆ పిల్లవాడు చనిపోయాడంట. చనిపోయినప్పుడు ఆ పిల్ల మరి నిజంగా ఆ యొక్క పాపకి ఏం చేశారంటే ఆ జుట్టు అంతా కూడా తీసేసి గుండు గీసేసి, భర్త చనిపోయాడు కదా, ఒక తెల్లటి బట్టలు కట్టి మూలన కూర్చోమనివ్వరంట ఆ చిన్న అమ్మాయిని.
ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. అందరూ అనేవారట, నువ్వు వెధవరాలు, నువ్వు బయటకు తిరగకూడదు, నువ్వు వెధవరాలు, నువ్వు బయట తిరగకూడదు, భర్త లేడు నీకు. ఇలాగంటే ఆ పాప తన మనసులో చాలా వేదన పెట్టుకుని కొన్ని సంవత్సరాలు కనుక్కుందంటే ఒక భక్తురాలుగా మారిపోదామని దేవుణ్ణే స్మరిస్తూ ఈ యొక్క భారతదేశంలో అనేక యాత్రలు ఆమె చేసినప్పుడు ప్రతిదీనంట ఏం చేస్తుందంటే ఎవరు ఏది చెప్తే అది చేయడం ప్రారంభించిందంట. ఆ తల పెద్ద జుట్టు ఉండేదంటే ఆమెకు ఉన్నప్పుడు ఆ జుట్టు అంతటికి కూడా ఒక అతను అన్నాడంటే, అమ్మ చాలా పరిశుద్ధమైంది, అది రాసుకో అంటే ఆ పేడను కూడా రాసుకుందటండి. ఎందుకంటే ఆమె అంతగా అందరూ కూడా ఆమెను ఎలాగంటే ఒక దేవతలా పూజిస్తూ వచ్చారట. కొద్ది దినాలకి ఒక ఆయన తెలుసుకుని యేసు ప్రభుని ప్రార్థిస్తున్నప్పుడు ఆమె ఆలకించి అడిగిందంట, నువ్వే దేవుడిని ఆరాధిస్తున్నావు, నేను ఎప్పుడు వినలేదు అంటే ఆయన చెప్పాడట, యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన అంగీకరిస్తే హృదయంలో సమాధానము దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. నీ హృదయంలో ఉన్న ప్రతి పాపం నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తా ఉన్నాడంటే కడిగి రక్షించే దేవుడు ఆయన, నిజమైన దేవుడు ఆయనంట. సువార్త ప్రకటించినప్పుడు ఆమె హృదయంలోనికి ఆ మాటలు వెళ్ళి సమాధానాన్ని ఇచ్చినాయంట. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ప్రాంతాలు తన మనశ్శాంతి కొరకు దేవుని యొద్దకు తిరిగి ఒక నిష్ఠగా ఎంతగానో దేవుళ్ళు అంటూ వెతికిన ఆమెని నిజముగా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె తర్వాత ఏం పట్టుకుందో తెలుసండి, బైబుల్ను పట్టుకుని దేవుని కొరకు అనేక మందికి దేవుని సువార్త ప్రకటించేదట. దేవునికి స్తోత్రం. నిజమే, ఆమె హృదయము తన పాపములన్నీ కూడా ఒప్పుకుని ఎప్పుడైతే తెరవబడిందో క్రీస్తు ఆమెలో జీవించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, మనలో ఉన్న దుర్మార్గతను మనం విడిచిన ఎడలట. అందులో ఇందాక మనం మొట్టమొదటిగా చదువుకున్నాం కదండి, ఫస్ట్ యోబు గ్రంథంలో 11వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్తా ఉన్నాడు ఏమనంటే, నీ మనస్సును తిన్నగా నిలిపి నీ చేతులు ఆయన వైపు చాపిని ఎడల పాపం నీ చేతిలో నుండిట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు. హల్లెలూయా. మనలో మన హృదయంలో ఉన్న దుర్మార్గతను ఎప్పుడైతే వదిలిపెడతామో మనలో ఎవరు ఉంటారంటే క్రీస్తు నివాసము చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీలో నివాసం చేస్తే నీకేం దొరుకుతుందంటే సంతోషము దొరుకుతుంది. హల్లెలూయా. సమాధానం దొరికిందంటే ఈ స్త్రీకి. ఎవరంటే ఒక బ్రాహ్మణుల కుటుంబానికి చెందిన ఈరోజు నిజంగా ఆమె బైబిల్ పట్టుకుని అనేక మందిని రక్షణలోనికి నడిపించినట్టండి. చూడండి, ఈరోజు తన హృదయాన్ని ప్రభుకి ఇస్తే ఎంతగా మారిపోయిందంటే ఆమె కూడా ఇతరులకు సువార్త ప్రకటించగా, అంటే తన హృదయాన్ని ప్రభుకు అంతగా ప్రేమించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, ఎన్నో వాక్యాలు మనం వింటూ అనుసరిస్తూ మన జీవితాల్లో దాని ప్రకారంగా జీవించినప్పుడే మన యొక్క హృదయంలో కూడా ఈ యొక్క సత్యమైన దేవుణ్ణి మనం గ్రహించగలము. సత్యమై ఉన్న దేవుణ్ణి మన జీవితాల్లో మనము కూడా హృదయపూర్వకంగా సేవించినట్లయితే, మన చేతులు ఆయన తట్టు మనం తిరిగినట్లయితే దేవుని ఆశీర్వాదములు దేవుళ్ళు మనకు కలుగునుగాక. ఆమె నీ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.